భద్రాచలం సభలో బీఆర్ఎస్ బీజేపీల తీరుపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రధాని ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక్క ఇల్లైనా నిర్మించిందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరొకరు రెండు తీసుకున్నా కూడా ఆ ఇళ్ళ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ నేను ఒక్క మాట సూటిగా కేసీఆర్కు సవాలు విసురుతున్నా. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, తీయగా మాటలు చెప్తాడు. ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 2022 వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు 100% ఇండ్లు కట్టిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు. నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని, ఆయన డాక్టర్ లక్ష్మణ్ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈటెల రాజేందర్ని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తురండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి.